శివ మహాపురాణం రెండవ సంహిత అయిన రుద్ర సంహితలో ప్రథమ కాండ సృష్టికాండలో ఫస్ట్ చాప్టర్. ఇక్కడ ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుల ద్వారా ఏదైతే నారదుడికి బ్రహ్మకి మధ్య జరిగిన సంవాదం ఉందో దాని గురించి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. విశ్వోద్భవస్థితి లయాధీషు హేతుమేకం గౌరీపతిం విదితత్తత్వామనంతకీర్తిం మాయాశ్రయం విగత మాయామచింత్య రూపం బోధస్వరూపమమలం హి శివం నమామి. అంటే విశ్వం ఉత్పత్తికి స్థితికి లయాలకి కారణమైన వాడు ఒక్కడే ఒక్కడు. ఆ పరమాత్మ ఒక్కడే సంకల్ప మాత్రంతో అనేకమై లీలలుగా సృష్టి రూపంలో ఉండి తానే సృష్టి చేస్తూ మళ్ళీ పోషణకర్తగా తానే పోషణ చేస్తూ మళ్ళీ లయకర్తగా తానే లయ చేస్తున్నవాడు. అంతే విశ్వానికి మొత్తానికి ఉత్పత్తికి స్థితికి లయానికి కారణమైన వాడు ఒక్కడే ఒక్కడు. ఆ పరమాత్మ ఒక్కడే. ఆయనే గౌరీదేవి యొక్క భర్త. ఆ గౌరీదేవి గిరి యొక్క కూతురు, గిరిజా కుమారి. పైగా తత్వజ్ఞుడు, తత్వాలన్నీ సరిగ్గా తెలిసినవాడు ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ తత్వం అనంతమైనది, దాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకోదగినవాడు అన్నవాడు ఏ ఒక్కడూ లేడు. మనకు తెలిసింది చాలా స్వల్పము. తన కీర్తి అంతము లేనిది. మాయని ఆశ్రయించి సర్వము లోబడి ఉంది, కానీ ఆ మాయ తన ఆధీనంలో ఉన్నవాడు. పైగా పరమాత్మ స్వరూపము అచింత్యమైనది. ఆ విమల బోధ స్వరూపమైన పరమాత్మ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని. అంటే ఏదైతే ఇంతకుముందు ఆ భగవంతుడు యొక్క విభూతుల గురించి, అలాగే రుద్రాక్షి గురించి, భస్మాని గురించి, అలాగే నామాని గురించి, పైగా లింగాధారణ ఎలా చేయాలి, ఆ లింగ విశేషంగా ఎటువంటి లింగాన్ని ఆరాధిస్తే ఎవరికి వస్తుంది, ఇవన్నీ కూడా ఇంతకుముందు విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఇక్కడ ఈ రుద్ర సంహితలో అందులో మళ్ళీ ప్రథమ కాండ అయిన సృష్టికాండ, అంటే ఆ సృష్టికి మూలం ఎవరు, పరమాత్మ. అది చెప్పే ముందు ఇక్కడ పరమాత్మనే ఇలా స్మరిస్తూ, అంటే విశ్వానికి ఉత్పత్తికి స్థితికి ప్రతిదానికి కారణమైన వాడు, ప్రతిదానికి ఆరాధింపబడినవాడు పరమాత్మ ఒక్కడే. ఆధారమైన వాడు పరమాత్మ ఒక్కటే. ఆ స్వరూపం అన్నది అచింత్యమైనది. పైగా దేంతో తెలుసుకుంటావు పరమాత్మని? జ్ఞానం ద్వారానే తెలుసుకుంటావు. అందుకే ఆకారైన నిరాకారైన సర్వము పరమాత్మయే. అటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని వందే శివం తం ప్రకృతేరనాధిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృతాత్స్నమిదం హి సృష్ట్వా నభూవధంతరా బహిరాస్థితో యః. అంటే ఆ పరమాత్మ యొక్క మాయ చేత, ఇక్కడ అంతా మాయ అన్నది మళ్ళీ సృష్టిలో భాగం, అంతా ఆవరించింది, ప్రకృతితో భాగమై ఉన్నది. అనాదిగా ఉన్నవాడు పరమాత్మ. పరమ శాంతిమయమైన స్వరూపం పరమాత్మ. అందుకే పురుషోత్తమ అంటాం. అంటే ఈ పురుషోత్తులు అంటే ఈ మానవ మాతృల్లో కూడా ఉత్తమమైన గుణాలు రావటానికి, మళ్ళీ ఆ పరమాత్మ మీద ధ్యాస కుదురుకోవటానికి కూడా కారణమైన వాడు అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ పురుషార్థాలు అంత చక్కగా మనం చేయటానికి కూడా ఆ ఉత్తమమైన పరమాత్మను మనం ఆధారం చేసుకుంటేనే అది సులభమవుతుంది. అందుకే ఈ సంపూర్ణ విశ్వంలో మాయ చేత నువ్వు ఇదంతా కూడా, ఇక్కడ దేవదేవుడివి, అన్నిటిలో అంతర్లీనంగా ఉన్నది నువ్వే. అంతే లోపల బయట అంతరంగికంగా బాహ్యంగా కూడా అంతా వ్యాపించి ఉన్నది నువ్వు. అందుకే సహజంగానే నువ్వే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నవాడివి, పురాణోత్తంగా ఉన్నవాడివి నువ్వు ఒక్కడివి. కానీ శాంతస్వరూపానివి, ఒకే ఒక్క పురుషోత్తముడివి. అటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే అంతరస్థం నిజగూఢరూపం శివం త్వత్సృష్టమిదం విచష్టి జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబుక లోహవత్తం. లోహం ఎలా అయితే ఇక్కడ ఆ మ్యాగ్నెట్కి ఎలా అయితే అన్నీ ఆకర్షింపబడి దగ్గరికి తీసుకొస్తుందో అది అక్కడే ఉంటుంది. అలాగే సకల జగత్తు ఎల్లవేళలా నీ చుట్టూ తిరుగుతుంది, నిన్నే ఆశ్రయించుకున్నది.
ఈ నీ నుంచే ఈ ప్రపంచమంతా కూడా సృష్టింపబడి ఉంది. అలాగే అందరిలోనూ అంతర్లీనంగా అంతర్యామిగా ఉన్నది నువ్వే, విరాజమానుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి అది ఉంది, లేకపోతే అవి ఉండవు. నీ రూపము నిగూఢమైనది, చాలా చాలా అంటే పరమ గోప్యమైనది, అంత సులభంగా తెలిసేది కాదు. అట్లాంటి పరమాత్మ అయిన పరమేశ్వర, నీకు నేను నమస్కరిస్తున్నాను. వ్యాస ఉవాచ జగతః పితరం శంభుం జగతః మాతరం శివాం తత్పుత్రచ్చ గణాధీశం నత్వేతద్వర్ణయామహే. వ్యాసుల వారు ఇలా అంటున్నారు, సకల జగత్తుకి తండ్రి అయిన వాడి, జగత్తుకే ఉత్పత్తికి కారణమైన వాడివి తండ్రివి నువ్వు పరమశివ. జగన్మాత అయిన కళ్యాణమయ్యైన పార్వతి సకల జగత్తుకి తల్లి. అలాగే మీ ఇద్దరికి కలిగిన పుత్రుడు ఆ వినాయకుడు, అటువంటి ఆయనకి కూడా నేను నమస్కరిస్తున్నాను. మీ అందరికీ అంటే జగత్తు ఉత్పత్తికి కారణమైన పరమాత్మ పరమేశ్వరికి, అలాగే వాళ్ళ పుత్రుడైన వినాయకుడికి కూడా నమస్కరించి ఇప్పుడు ఈ పురాణాన్ని నేను చెప్పటానికి, వర్ణించటానికి పూనుకున్నాను అని. ఏకదా మునయః సర్వే నైమిషారణ్యవాసినః పపృచ్ఛర్వరయా భక్త్యా సూతం తే శౌనకాదయః. ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో నివాసం ఉండే ఆ శౌనకాది ఇటువంటి మునులందరూ కూడా భక్తిభావంతో ఆ సూతుల వారిని ఇలా అడిగారు. ఋషిగణ ఊచః విద్యేశ్వర సంహితాయాః శ్రుతాతా सा सत्यता शुभा साध्या సాధనకంఠాఖ్య రమ్యాధ్య భక్తవత్సల. ఆ ఋషిగణములు ఇట్లా ఆయన్ని అడిగారు, ఓ మహానుభావుడా సూత మహర్షి, విద్యేశ్వర సంహితలో ఉన్న సాధ్య సాధ్యములు, అలాగే దేన్ని ధరించాలి, ఎలా ధరించాలి, విభూతి దగ్గర నుంచి, రుద్రాక్ష దగ్గర నుంచి, నామం దగ్గర నుంచి, శివలింగాల్లో రకాల గురించి, భక్తిలో రకాల గురించి, ఇలా ఆ కాండంలో శుభాన్ని చేకూర్చే ఉత్తమోత్తమైన కథలన్నీ కూడా మీ నుంచి మేము విని ఉన్నాము. దానిలో భాగమైన ఆ రమణీయమైన శివభక్తితో ఉన్నవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు వాత్సల్యంతో ఎలా అయితే చెప్పాడో ఆ వాత్సల్యంతో మీరు మాకు అవన్నీ చెప్పారు. మీ నుంచి మేము ఇవన్నీ కూడా విని ఉన్నాము. సూత సూత మహాభాగ చిరంజీవ సుఖీ భవ యచ్చావయసి నస్తాత శాంకరి పరమాం కథం. ఓ మహాభాగా, ఇక్కడ మీ వల్ల మా అందరికీ కూడా పరమాత్మ యొక్క సదాశివుడి యొక్క, అలాగే ఆ శంకరి యొక్క కథ ఉత్తమోత్తమైనది శ్రవణం చేసే భాగ్యం లభిస్తే వినగలిగాము. మీరు చెప్పారు కాబట్టి మేము వినగలిగాము. దీని ద్వారా మేము చిరకాలము జీవించి ఉండేలాగా, సదా మాకు సుఖాలు లభించేలాగా చేశారంటే వినదగిన విషయాన్ని వినటము అన్నది మనకి ఎక్కడో పరమాత్మ యొక్క కృప ఉంటే కానీ అది సాధ్యం కాదు. అడ్డదిడ్డమై వినటానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి, దానికి మనం పెద్దగా ప్రయాస చెయ్యక్కర్లా. పిబంత స్వావన్ముఖాం భోజయుచ్యుతం జ్ఞానామృతం వయం అవితృప్తాః పునః కించిత్ ద్రష్టుమిచ్చామహి అనగా. అలాగే మీరు మీ ముఖ కమలం నుంచి వచ్చిన ఈ జ్ఞానామృతమైన రసాన్ని గ్రొల్లేలాగా, అది మేము పానం చేసేలాగా తాగట్ల వింటున్నారు. వినేది కూడా అలా ఉంటుంది. మేము చాలా తృప్తి చెందుతున్నాము. అందుకే ఓ పుణ్యాత్మ, మళ్ళీ ఇంకా ఇటువంటివి మీ దగ్గర నుంచి వినాలనుంది, అందుకుని మేము కొన్ని అడగాలని అనుకుంటున్నాము అని. వ్యాస ప్రసాదాత్ సర్వజ్ఞో ప్రాప్తోసి కృతకృత్యతాం నా జ్ఞాతం విద్యతే కించిద్భూతం భవ్యా భవచ్చయత్. ఆ భగవంతుడైన వ్యాసుని కృప ద్వారా మీరు ఎలా అయితే సర్వజ్ఞులు, పైగా కృతాకృత్యం అంటే కర్మలు చెయ్యటానికి, అలాగే చెయ్యదగిన కర్మలు చేయటానికి మనకి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి చెయ్యించగలగటం, వాటి గురించి చెప్పగలగటం, అది అందరూ చెప్పేది కాదు. అందుకు నా కర్మలు చేయటం ద్వారా కృతార్థతం అవుతాం, మనము కృతార్థులం అవుతాము. అడ్డదిడ్డంగా చేసింది వేరు, చెయ్యదగినవి చెయ్యవలసిన విధానంగా చెయ్యవలసిన భావనతో చేయటం వేరు. అందుకే ఈ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు, మీకు తెలియంది ఏదీ లేదు. గురోర్వ్యాసస్య సద్భక్త్యా సమాసాధ్య కృపాం పరాం
సర్వజ్ఞాతాం విశేషేణ సర్వసాధ కృతం జను. అలాగే మీ సద్భక్తి కారణంగా గురు అయిన వ్యాసుల ద్వారా పరమ కృపాకరమైన ప్రాప్తం అన్నది లభించింది. అందుకే విశేష రూపంగా కొన్ని తెలిసాయి. అయితే ఆ సంపూర్ణంగా అవన్నీ తెలుసుకుని కృతార్థులవ్వాలని ఉన్నది. అందుకని మమ్మల్ని కృతార్థుల్ని చెయ్యండి, కాస్త ఇంకా వివరంగా చెప్పండి కొన్ని అని అడిగారు. ఇదానీం కథయ్యా ప్రాజ్ఞా శివరూపమనుత్తమం దివ్యాని వై చరిత్రాన్ని శివయోరప్యశేషతః. అందుకే ఉద్వంసుల, మీరు ఆ పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క కృప ద్వారా ఇట్లా ఉత్తమ స్వరూపమైన ఆయన చరిత్రను వర్ణించి చెప్పారు. అలాగే ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క దివ్య చరిత్రని పూర్ణంగా మాకు వినాలని ఉన్నది. అగుణో గుణతాం యాతి కథం లోకే మహేశ్వరః శివతత్వం వయం సర్వే నా జానిమో విచారతః. నిర్గుణ మహేశ్వరు యొక్క లోకంలో సగుణ రూపంలో ఎలా ధారణ చేశాడు, అసలు ఎందుకు ధారణ చేశాడు, అవన్నీ మాకు తెలుసుకోవాలని, అసలు ఆ తత్వాన్ని తెలుసుకోవాలని ఉంది. అందుకని మాకు దయచేసి అవన్నీ చెప్పరా అంటే అన్నీ ఆలోచిస్తుంటే ఆ శివతత్వం మాకు అర్థం కావట్లేదు. అంటే సగుణ రూపంగా ఉన్న పరమాత్మ నిగుణ రూపంలో ఉన్న ఆయన అన్నీ ఆయన అయినప్పుడు నిర్గుణ నుంచి మళ్ళీ సగుణ రూపాన్ని దాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎందుకు ధరిస్తున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తుంటే మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పుస్తకాలు బోర్డు కొనుక్కోవచ్చు మనం. పుస్తకం చేతిలో ఉన్నంత మాత్రాన అది చదివినంత, నాకు అక్షరాలు వచ్చు కాబట్టి నేను చదివేయచ్చు, చదివినంత మాత్రాన అర్థమవుతుందా? లేదు. అంటే అటువైపుగా బుద్ధి మళ్ళటం అన్నది కూడా కృప వల్లే. అందుకే మనకి గురుముఖత కొన్ని నేర్చుకోమంటారు. అలాగే ఎప్పుడైతే ప్రక్షాళన జరుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే జ్ఞాన వికసన జరుగుతుంది, అప్పుడు అది సాధ్యమవుతుంది. అవే అక్షరాలైనప్పటికి కూడా దాని లోతన్నది అంతర్లీనంగా ఎంత ఉన్నది అన్నది కూడా మనకి స్పష్టత రాదు సందర్భాలలో. అందుకే ఆ తత్వం తెలిసిన వాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్తారో అప్పుడు అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇది మాకు అర్థం కావట్లేదు, మీరు మాకు చెప్తారా, ఆ గాథను మాకు పూర్ణంగా తెలుసుకోవాలని. అసలు నిరాకారంలో ఉన్న పరమాత్మ, నిర్గుణంగా ఉన్న పరమాత్మ ఇలా ఎందుకు ఆకారాలు తీసుకోవాలి, ఎందుకు ఇన్ని లీలలు చేయాలి, ఈ రూపాన్ని ధరించాల్సిన అవసరం ఏముంది, అసలు ఎందుకు ధరిస్తున్నాడు? సృష్టేః పూర్వా కథం శంభుః స్వరూపేణ అవతిష్ఠతే సృష్టి మధ్యే సహీ కథం క్రీడన్య సర్వర్తతే ప్రభుః. సృష్టి పూర్వము ఆయన ఎలా ఉన్నవాడు, అసలు ఆయన స్వరూపం ఎలా ఉంది, ఎక్కడ ఉండేది, అసలు సృష్టి జరిగిన తర్వాత మధ్యలో ఏమైపోయాడు, అసలు ఇన్ని లీలలు చేసే సమయంలో ఇలా ఎలా వ్యవహరిస్తున్నాడు, ఇలా వ్యవహరించడానికి ఏంటి కారణము. తదంతి చ కథం ధీవః సాతిష్ఠతి మహేశ్వరః కథం ప్రసన్నతాం యాతి శంకరో లోకశంకరః. అసలు సృష్టి చేసే సమయంలో, అసలు సృష్టి అంతమయ్యే సమయంలో ఆ మహేశ్వరుడు మళ్ళీ ఏ రూపాన్ని, అంటే సృష్టి ఇలా మొదలయ్యేటప్పుడు ఏ రూపంలో ఉంటున్నాడు, మధ్యకాలంలో సృష్టి చేసేసాక ఏ రూపంలో ఉంటున్నాడు, మళ్ళీ లయం చేసేటప్పుడు ఏ రూపంలో ఉంటున్నాడు, లోక కళ్యాణకారమైన ఆ శంకరుడు ఎలా ప్రసన్నుడవుతాడు అంటే ఇక ప్రశ్నల వర్షం అన్నది కురిపించినట్టుగా ఇవన్నీ అడుగుతున్నారు ఆయన్ని. సా ప్రసన్నో మహేశానః కిం ప్రియచ్చతి సత్వనం స్వభక్తేభ్యః పరేభ్యశ్చ తత్సర్వా కథయస్వనః. ఆ పరమేశ్వరుడు ఎలా ప్రసన్నుడవుతాడు, అలాగే భక్తుల్ని అంటే ఎటువంటి ఉత్తమ ఫలాలు వాళ్ళకి ప్రసాదిస్తాడు, అలా ఎలా ఉండాలి భక్తి, అలాగే భక్తుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు, భక్తులు కాని వారి పట్ల కూడా ఎలా వ్యవహరిస్తాడు, ఇవన్నీ కూడా మాకు వివరించి చెప్పరా అని. సద్యః ప్రసన్నో భగవాన్ భవతి యత్ యనుశుశ్రుషం భక్త ప్రయాసం సా మహన్న పశ్యతి దయాపరః. ఏవైతే ఇలా అన్ని వివరంగా ఆ పరమాత్మ దయా సముద్రం లాంటి వాడు. అందుకే ఇక్కడ ఆ దయని ఎప్పుడూ కూడా అందరి మీద ప్రసరింపచేస్తూ ఉంటాడు. ఆ దయా సముద్రం కాబట్టి భక్తుల్ని మళ్ళీ కష్టంలో కూడా చూడలేడు. అందుకే వాత్సల్యంతో భక్త వాత్సల్యుడు కాబట్టి ఏం చేస్తాడు, పత్రం పుష్పం
నీరు ఏదైనా సరే భక్తితో నువ్వు ఒక్కటి సమర్పించినా సరే అనంతంగా కృప అన్నది ప్రసరింపజేస్తున్నాడు. నువ్వు సమర్పించకపోయినా ఆ కృప నీ మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే భక్తితో ఇలా నువ్వు చేస్తావో దానికి అనంతంగా ఆయన నీకు మళ్ళీ వెనక్కిస్తున్నాడు. అందుకని ఆయన దయ అపారమైనది. భక్తులకి కష్టాన్ని కలిగించకుండా కష్టాన్ని ఎప్పుడూ తొలగిచ్చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఎలా అయితే త్వరగా ప్రసన్నుడవుతాడో అవన్నీ మాకు తెలుసుకోవాలని ఉన్నది. బ్రహ్మ విష్ణుర్మహేశ్శ్చ త్రయో దేవాः శివాజ్ఞజా మహేశాస్త్రత్ర పూర్ణాంశః స్వయమేవ శివోపరః. బ్రహ్మ విష్ణు ఆ మహేశ్వర త్రిమూర్తుల రూపంలో ఉన్నది కూడా తన అంశలో తానే అలా ఉత్పత్తి జరుగుతున్నాడు. తన అంగాలే ఇవన్నీ కూడా. అయితే ఆ మహేశ్వరుడు పూర్ణ అంశగా, అంటే ఇక్కడ విష్ణు బ్రహ్మ ఇవి తన అంశలే. అయితే పూర్ణ రూపంలో మళ్ళీ మహేశ్వరుడు రూపంలో ఉన్నది కూడా తనే. అలాగే రుద్ర రూపంలో లయ చేస్తున్నాడు, కానీ అన్నిటికీ పరంగా ఆ పరమేశ్వర రూపంలో ఉన్నది కూడా తానే. ఇక్కడ అక్కడ అన్నట్టుగా ఇలా సర్వంతర్యామిగా స్వయంగా తానే మళ్ళీ ఇంకో రూపంలో కూడా ఉన్నాడు. తస్యా విభార్వమాఖ్యాహి చరితాని విశేషతః ఉమా విర్భావమాఖ్యాహి తద్వివాహం తథా ప్రభో. అలాగే ఎన్నో రకాలుగా ప్రకటించబడుతూ బోల్డ్ కథల రూపంలో విశేషంగా చరిత్రలన్నీ కూడా వర్ణలున్నాయి కదా, అవన్నీ మాకు వివరించి చెప్పరా. అయితే ఆ ప్రభు ఎలా అయితే ఉమా ఆవిర్భావం దగ్గర నుంచి, అంటే ఉమాదేవి యొక్క ఆవిర్భావన, మళ్ళీ వాళ్ళకి వివాహం ఎలా జరిగింది, అవన్నీ కూడా మాకు వివరణని ఉన్నది. అంటే ప్రతి ఒక్క ఘట్టం కూడా పరమాత్మ యొక్క లీలా వైభవాలతో కూడుకుని ఉన్నది. ఆ లీలలు విశేషమైనవి. తస్యావిర్భావమాఖ్యాహి చరితాని విశేషతః. ఆ ఆఖ్యానాలన్నీ కూడా విశేషాలతో కూడుకుని ఉన్నాయి. ఆవిర్భావం దగ్గర నుంచి వివాహం వరకు కూడా. ఇప్పుడు శివశక్తేకయుక్త అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి అన్నది ఎప్పుడూ జగత్తులో ఉన్నారు. అయితే నామానికి రూపానికి అతీతంగా ఉన్న ఆ పరమాత్మ పరమేశ్వరి కూడా కాలాంతరంలో కొన్ని కొన్ని భక్తుల్ని ఉద్ధరించటానికి విశేషంగా ఇలా ఆవిర్భావన చెందారు. అలాగే మళ్ళీ ఈ వివాహం అన్నది కూడా, అందుకని అవన్నీ తెలుసుకోవాలని ఉన్నది. తద్గ్రాహస్యం విశేషేణ తథా లీలాః పరా అపి ఏతత్ సర్వా తదన్యచ్చ కథనీయం త్వయా నఘ. అందుకే విశేషంగా అంటే ఈ వివాహం అయిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మళ్ళీ గృహస్థ ధర్మాన్ని వివరించారు. అలాగే ఇంకా ఎన్నో లీలలు చేశారు. అవన్నీ కూడా మాకు వర్ణించి చెప్పరా ఓ నిష్పాపి సూతులవారా. మీరు ఇవన్నీ కూడా మాకు దయచేసి చెప్పండి. అంటే వాళ్ళు ప్రశ్నలు ఉన్నవి వర్షాల్లాగా కురిపించినట్టుగా. అంటే నిర్గుణగా ఉన్న పరమాత్మ సగుణులుగా ఎందుకు వచ్చాడు అని అడగటం, అసలు సృష్టి పూర్వం ఎలా ఉన్నాడు, అలాగే సృష్టి చేసే క్రమంలో కూడా సృష్టి చేసేటప్పుడు ఎలా ఉన్నాడు, మధ్యలో ఎలా ఉన్నాడు, లయమైపోయాక ఎలా ఉన్నాడు, అలాగే ఇక్కడ భక్తుల పట్ల ఎట్లా వాళ్ళకి ప్రతిఫలాలు ఇస్తున్నారు, భక్తులు కాని వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు, అలాగే పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఇలా భక్తుల పట్ల ప్రసన్నత ఎలా అవుతున్నారు, అలాగే ఆయన్ని ప్రసన్నుని చేసుకోవాలంటే ఎలా, భక్తవాత్సలుడాయే దుఃఖంలో చూడలేడు కదా, అందుకని దీనికి సంబంధించినవి మళ్ళీ అలాగే అక్కడ పార్వతీదేవి ఆవిర్భావం దగ్గర నుంచి ఆయన వివాహ ఘట్టాల దగ్గర నుంచి ప్రతీదీ కూడా మళ్ళీ గృహస్థులోకి వెళ్ళిన తర్వాత ప్రతీదీ కూడా లీలలుగా ఈ కథల రూపంలో చెప్పింది ఏంటంటే నువ్వు ఏం ఆచరించాలి, ఎలా ఉండాలి. ఎలా అయితే ఏదన్నా ఒకటి చెయ్యాలంటే ఎవరు చేశారు, వాళ్ళకి ఏం వచ్చింది అని అడగటం మనకి మానవులకున్న సహజ లక్షణం. ఒకళ్ళు చేశారంటే చెయ్యటానికి నువ్వు అప్పుడు ముందుకు వెళతావు. కొన్ని లాభాలు ఉన్నాయంటేనే చెయ్యటానికి నువ్వు ఇష్టపడతావు, లేకపోతే నువ్వు చెయ్యవు. అందుకే ఈ పురాణాల ఇతిహాసాల రూపంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత చెయ్యవలసిన విధానంలో చేస్తేనే నీకున్న జన్మతర వాసనల దగ్గర నుంచి వికారాల దగ్గర నుంచి అన్నీ తొలగించుకుని ఉద్ధరింపబడే మార్గంలో అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించుకునే ఆస్కారం ఉన్నది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో ఫస్ట్ చాప్టర్లో 19 శ్లోకాలు సంపూర్ణం.